కానీ ఒక్క మాటకు మాత్రం మనం ఒప్పుకోవాలని చెప్తున్నాడు ఇప్పుడే కాంతారావు గారు. ఏంది అదంటే అన్నాడు రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా ముందే చెప్పాడన్నా, ఆనాటి రోజులు తిరిగి తెస్తానన్నాడు, నిజంగానే తెచ్చాడు. ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రోజులైతే ఉండేదో ఆ రోజులు మళ్ళీ తెచ్చాడు. మళ్ళీ కరెంట్ సరిగ్గా రావట్లేదు, మళ్ళీ మోటార్లు కాలిపోతున్నాయి, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతూ ఉన్నాయి, మళ్ళీ రైతులు చెప్పుల జాతర పెట్టి పరిస్థితి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఆయన నిజాయితీగా మోసగాడన్నా రేవంత్ రెడ్డి గారు. నిజాయితీగా మోసం చేశాడు, చెప్పి మరీ చేశాడు. ప్రజలు ఆయన చెప్పాడు, ఎలక్షన్లకు ముందే చెప్పాడు, ఆయన కొత్తగా ఈరోజు చెప్తలేడు. రేవంత్ రెడ్డి గారు నిజాయితీగానే మోసం చేసిండు. ఆయన అన్నాడు ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు. మీరు చూసే ఉంటారు ఆ వీడియో. మరి వాళ్ళు మోసం చేయాలంటే వాళ్ళకి మాట ఇవ్వాలి, మోసం చేయాలి, అదే మేము నేర్చుకున్నామని చెప్పాడు, చేశాడు. నిజానికి మనం ఆనాడు కొంత ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా పోయాం. కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం చేసిన పని 10 ఏళ్ల పాటు బహుశా భారతదేశంలో 78 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా అంత తీవ్ర స్థాయిలో 10 ఏళ్లలో ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించలేదు. మనం 14వ స్థానం నుంచి నంబర్ 1 స్థానానికి 2022వ సంవత్సరంలో నుంచి చేరుకున్నాం. ఇది సామాన్యమైన ఫీట్ కాదు, ఏదో డైలాగులతోనో ఊకదంపుడు ఉపన్యాసాలతోనో అయిపోయే పని కాదు.